ఏ ఒక్క చిన్న కార్యకర్తకు కూడా కష్టం రాకుండా సంక్షేమ పథకాలే కావచ్చు, ఏ కార్యక్రమం కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ఒక్క ఇబ్బంది వచ్చిందంటే ఒక్క మెసేజ్ పెడితే వెంటనే చేసేటువంటి అదృష్టం, భాగ్యం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కొడుకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిధ్యం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన ఎమ్మెగనూరు నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలే కావచ్చు ఏదైనా కానీ, నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎమ్మెగనూరే టాప్, ఒక అభివృద్ధి అంటే ఎమ్మెగనూరే టాప్, ఒక కార్యక్రమాలు ఏది చేసినా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మన పార్టీ ఎమ్మెగనూరు తెలుగుదేశం నియోజకవర్గం మీద గత నందమూరి తారక రామారావు గారు బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఉన్నటువంటి అదే ప్రేమను అభిమానాన్ని కూడా వారు కూడా కొనసాగిస్తున్నారు. మొన్న ఎలక్షన్ల ముందు మీటింగ్ వచ్చినప్పుడు నీలకంఠేశ్వర స్వామి రథ చక్రాలు పోయేటువంటి మన తేరు బజార్లో ఇప్పటికీ నాకు గుర్తు చంద్రబాబు నాయుడు గారు నోట్లో వచ్చిన మాట, నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ జయరాజేశ్వరకు డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉంది అని చెప్పిన మాట జీవితాంతం మరవను అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పసుపు కండువా నా తండ్రి గారు మరణించే రోజున ఏదైతే పార్టీ నిబద్ధతతోటి పార్టీ మీద అభిమానంతో మరి అదే విధంగా నాకు చెప్పిన మాటలు ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా చూసుకోవాలనే మాట మీద ప్రత్యేకంగా నేను ఎంత హోదాకు పోయినా, ఎన్ని పదవులు వచ్చినా, ఎంత పెద్దగా ఎదిగినా అది మాత్రం మరిచిపోనని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఈరోజు కూడా రేపటి నుంచి ఎమ్మెగనూరు నియోజకవర్గం మొత్తం గ్రామం వార్డు మళ్ళీ వస్తున్నా. విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చినటువంటి మగాడు నందమూరి తారక రామారావు గారు అయితే అదే ఒరవడిని కొనసాగిస్తూ అదే రకంగా అనేక కుట్రలను కూడా ఎదుర్కొంటూ ఎంత వయసైన నవ యువకుడులా పార్టీని నడుపుతూ మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మగాడైతే మనవాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. మరి మగాడు పెట్టిన పార్టీ మనగాడు నడుపుతుంటే ఈరోజు యువగలం పేరు మీద 43 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకునే విధంగా కోటి సభ్యత్వాల కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మనగాళ్ళకే మనగాడు మన నారా లోకేష్ బాబు గారు. ఒక మగాడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఔదార్యాన్ని కాపాడితే, తెలుగువాడి పౌరుషాన్ని కాపాడితే, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, తెలుగువాడి యొక్క మేధస్సును గాని తెలుగువాడి యొక్క శక్తిని ప్రపంచ దేశాల్లో చాటిన మునగాడు నారా చంద్రబాబు నాయుడు గారైతే కార్యకర్త సంక్షేమం టెక్నాలజీని వాడుకుంటూ కోటి సభ్యత్వాలతో 3000 పైచులకు కిలోమీటర్లతో పాదయాత్ర చేసి 2024లో మన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాటుపడినటువంటి మన నారా లోకేష్ బాబు గారు నేను చెప్పినట్టు మనగాళ్ళకి మనవాడు కాదే అని అడుగుతున్నాను అందరూ.